హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను తోటకూర బోండాలు రెడీ చేస్తున్నానండి. తోటకూర ఒక కట్ట తీసుకున్నాను, సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి వేసాను, కొద్దిగా అల్లం పేస్టు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసానండి. శనగపిండి ఏమో కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. నేను ఒక కప్పు వేసాను అన్నమాట. దీంట్లో స్టవ్ మంట మీడియంలో ఉండాలండి. ఇది ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోవాలి. తోటకూర బోండాలు వేగుతున్నాయండి. తోటకూర బోండాలు వేగిపోయాయండి. ఎంతో చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ రూపంలో చెప్పండి. ఇది ఫస్ట్ వాయండి.